రెబల్ స్టార్ అంటేనే పాన్ ఇండియా నంబర్ 1 కింగ్. అయితే వరుస 2 హిట్లతో పాన్ ఇండియా రెండో కింగ్గా ఎన్టీఆర్ కర్చీఫ్ వేశాడు. ఏకంగా షారుఖ్ ఖాన్తోనే పోటీ పడే ప్రయత్నం చేశాడు. వార్ 2 హిట్ అయితే లెక్కలు కూడా మారిపోయే ఛాన్స్ ఉంది. ఇలా ఎంతసేపు పాన్ ఇండియా మార్కెట్కి నెంబర్ 1 హీరో ఎవరు, నెంబర్ 2 హీరో ఎవరని డిస్కషన్స్ తప్ప పాన్ ఇండియా టాప్ హీరోయిన్ అనే ప్రశ్నే రాలేదు. కానీ ఇప్పుడు వచ్చేస్తోంది. రష్మిక వల్ల ఆ డిస్కషన్స్ మరింత పెరిగాయి. కల్కితో దీపికా పదుకునే పాన్ ఇండియా నెంబర్ 1 హీరోయిన్ అన్నారు. రెబల్ స్టార్ వల్ల తనకి ఆ అదృష్టం దక్కితే అలాంటి అదృష్టాలను అనుష్క 2 సార్లు సొంతం చేసేసుకుంది. తమన్నా, శ్రీనిధి శెట్టి కూడా పాన్ ఇండియా హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయారు. ఎన్టీఆర్ వల్ల జాన్వీ కపూర్కి అలాంటి గుర్తింపు వచ్చింది. సో ఓవరాల్గా పాన్ ఇండియా నెంబర్ 1 హీరోయిన్గా ఇప్పుడు ఎవరి పేరు మారుమోగుతుంది? హ్యావ్ ఎ లుక్. పాన్ ఇండియా హీరోలనే పాన్ ఇండియా హీరోయిన్ల లిస్ట్ తీస్తే డజన్లు లేదంటే అర డజన్ హీరోయిన్ల పేర్లు రావాలి. కానీ సౌత్ నార్త్లో డజన్కి పైనే పాన్ ఇండియా హిట్లు వచ్చినా పట్టుమని అర డజన్ మంది హీరోయిన్లు కూడా పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ కాలేదు. పావు డజన్కి మించి పాన్ ఇండియా హీరోయిన్ల లిస్ట్ లేకుండా పోయింది. అందులో దీపికా పడుకునే, రష్మిక మందన్న, అనుష్క పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. బాహుబలి 2 భాగాలతో అనుష్క పాన్ ఇండియా నెంబర్ 1 హీరోయిన్ అయింది. బాహుబలి 2 వసూళ్లతో అనుష్క పాన్ ఇండియా హీరోయిన్స్ లిస్ట్లో ఇప్పటికీ నెంబర్ 1 అయినా కెరీర్లో మాత్రం బ్రేకులే కనిపిస్తున్నాయి. దీంతో ఆ స్థానంలో తిష్ట వేసేందుకు కేజీఎఫ్తో శ్రీనిధి శెట్టి వచ్చింది. కానీ తను కూడా ఆ ప్లేస్ని రీప్లేస్ చేయలేకపోయింది. ఇక సాహుతో శ్రద్ధ ఫేట్ మారనే లేదు. RRR హిట్ అయిన అలియాకి పాన్ ఇండియా హీరోయిన్గా సౌత్లో మాత్రం గుర్తింపు దక్కనే లేదు. కానీ దేవర పుణ్యవాణి కొన్ని సీన్లలోనే కనిపించిన జాన్వీ కపూర్కి పాన్ ఇండియా హీరోయిన్గా సాలిడ్ గుర్తింపు దక్కింది. ఇక కల్కి పుణ్యవాణి, దీపికా పడుకునే పాన్ ఇండియా లెవెల్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. పుష్ప హిట్తో నేషనల్ క్రష్గా మారిన రష్మిక పుష్ప 2తో పాన్ ఇండియా టాప్ హీరోయిన్గా దూసుకెళ్లే ఛాన్స్ అయితే ఉంది. మొత్తంగా రష్మిక, దీపిక, అనుష్క తప్ప మరెవరికి పాన్ ఇండియా లెవెల్లో టాప్ హీరోయిన్గా స్థిరమైన గుర్తింపు లేదు.